ముందుగా అందరికి హ్యాపీ దసరా. సో ఈ రోజు కాస్ట్యూమ్ చూసేద్దామా. నవరాత్రి 9 days కూడా లెహెంగాస్ చూసేశారు లేదా శారీస్ చూసారు కదా, కానీ ఈ రోజు కంఫర్టబుల్ గా పూజలో కూర్చోవడం కోసం నేనైతే లాంగ్ ఫ్రాక్ ని ఎంచుకున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ మేడప్ ఆఫ్ కంఫర్టబుల్ క్లాత్. కింద కాంట్రాస్ట్ గా వైట్ కలర్ లెగ్గింగ్ తో అయితే పేరప్ చేసిన అనమాట. బ్యూటిఫుల్ గా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి చాలా డీసెంట్ అండ్ ఎలిగెంట్ గా అనిపించింది. అండ్ పూజలో కూర్చున్నప్పుడు కూడా ఎంత ఉడకబూసినా సరే కంఫర్టబుల్ గా కూర్చోగలుగుతానని ఇంత కంఫర్ట్ అయిన డ్రెస్ ని ఎంచుకున్నాను అనమాట. అమ్మవారిని ఏమేం కోరికలు కోరుకుంటున్నారు అందరి సంగతి తెలియదు, కానీ ఆడపిల్లల్ని మాత్రమే ప్రత్యేకంగా అడుగుతున్నాను. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని మాత్రం కోరుకోకండి, ఒకటే అడగండి, నీ అంత శక్తిని నాకు ప్రసాదించు తల్లి అని. అంతా ఆవిడే చూసుకుంటుంది. నేను ఈ మాట ఎందుకన్నానో మీకు అందరికీ కూడా అర్థమై ఉంటుంది. దీని చున్నీ కూడా సేమ్ ప్యాటర్న్ లో రావడం వల్ల మనం డిఫరెంట్ గా స్టైల్ చేయొచ్చు అండ్ చూడటానికి కూడా చాలా క్లాసీగా ఉంటుంది. జస్ట్ లుక్ ఎట్ దిస్ 3 types లో మనం చున్నీని అయితే వేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ 9 రోజులు అమ్మవారిని ఎంత బాగా పూజిస్తారో చూసిన ఆడవాళ్ళని కూడా అంతే బాగా పూజిస్తూ ఉంటారు కదా. మరి అదే 365 రోజులు ఎందుకు ఉండలేకపోతున్నారు? 9 రోజులు మాలో అమ్మవారు కనిపిస్తుంది, మిగతా రోజులు కనిపించదా? ఇది అందరినీ ఉద్దేశించి మాత్రం అన్నట్టు. స్త్రీ అయ్యుండి అంత పెద్ద రాక్షసుని సంహరించగలిగిందంటే మేము ఒక స్త్రీగా మీద అఘాయిత్యాలకు పాల్పడ్డ వాడిని ఏం చేయలేమనుకుంటున్నారా? ఆవిడలోని శక్తి మేము పుంజుకుంటే భగవంతుడు సైతం మిమ్మల్ని కాపాడలేరు. జాగ్రత్త.